నేను కూడా నా రక్తాన్ని, నా చెమటని, నా సమయాన్ని కుటుంబంతో పిల్లలతో గడపాల్సిన టైంలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి పనిచేసిన వ్యక్తిని నేను. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్ ని తెలంగాణలో చేయడానికి చచ్చిపోతుంటే విషయాన్ని చేసిన కేసీఆర్ మారిన మనిషి, మరో మనిషి, మన మనిషి కాదు. ఏమైంది కేసీఆర్ కి? హైదరాబాద్ ఇల్లు కూలిపోతుంటే అరుస్తున్నాడు, అన్నా ఎక్కడో వచ్చినా వెలుగుమంటల ఇల్లు కూలి వచ్చినా రైతులకు వర్ష బీభత్సమై మొత్తం పొలాలు కూలిపోతే వచ్చినా, చేతుల దగ్గర బస్ యాక్సిడెంట్ అయితే వచ్చినా, ఎక్కడ చిన్న కష్టం వచ్చిన ప్రజలకు ఆ సాగు రాదు, ఆ సాగు రాదు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మన మనిషి, గుంట రకాల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మనిషి ఆనందంలో చెప్తున్న మాట, సంతోషంగా చెప్తలేని మాటను. అట్లాంటి కేసీఆర్ ఎక్కడ ఉండే అప్పుడు అదే ఆర్టీఎస్ అంతా పాదయాత్ర చేసి నాకు తెలంగాణలో నీళ్ళు కావాలని అడిగింది. ఇవాళ మరి 10 ఏళ్ళ అధికారం ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం 10 ఏళ్లలో ముందుకు పోతలేదంటే, ఎవరన్నా తెలంగాణ పట్టణం లేకుంటే, పాలమూరు పట్టణం లేకుంటే, కృష్ణా నీళ్ళు వాడుకోవాలంటే మన కేసీఆర్ అయ్యుంటే ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా కూర్చేసి కూడా కనిపిస్తుంది. ఏం చేశారు మారిన కేసీఆర్ గారు? పంజాబ్ వైపు, గుజరాత్ వైపు, బీహార్ వైపు మేము మొత్తం రాష్ట్రంలోకి కట్టేదంటే నేషనల్ పార్టీ పెట్టమని వైపు తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదు. పట్టించుకుంటే కేంద్రంలో గొడవ పెట్టుకోకుండా ఉంటే ఇవాళ పాలమూరు రంగారెడ్డి మారకపోతుండేనా? నేను అడుగుతా ఉన్నా, ఇన్ని రోజులు నేను ఎన్ని మాటలు మాట్లాడినా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా బయటకు వస్తలేరు, సమాధానం చెప్పలేదు. దీనికి మీరు సమాధానం చెప్పకపోతే ప్రజలే మిమ్మల్ని బయట రాని సమాధానం చెప్పడం చేస్తారని కూడా మన కేసీఆర్ అయి ఉంటే ఆనాడు తెలంగాణ బిడ్డలు కష్టపడితే బయటకు వచ్చి నా బిడ్డలకు ఇబ్బంది అవుతుందని కొట్లాడిన వ్యక్తి, సింగరేణి గదిలో ఒక కార్మికుడు చనిపోతే అక్కడ పోయి చూసినటువంటి వ్యక్తి. మరి తెలంగాణ వచ్చినాక ఏమైందా ప్రేమ? అధికారం ముందు మమకారం తగ్గిపోయిందా? ఏం జరిగిందని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ప్రేమ నాకులో ఉంది, నాకు అన్ని సర్వే విషయం. కానీ ఒక రాజకీయ నాయకుడిగా వారు ఈ మధ్య రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు మాట్లాడిందంటే ఓకే అనుకోవచ్చు, ఆయన ఇక్కడ తెలియదు. కానీ కేసీఆర్ గారు అనే మాట ఏంటంటే, ప్రజలు తప్పు చేసి ఓకే ఒక సెకండ్ నేను ఒప్పుకుంటాను, ఒక సెకండ్ అనుకున్నాం ప్రజలు తప్పు చేస్తే నేను ఒక తల్లి మాట్లాడుతున్నా, నేను ఆ కొడుకు మాట చెప్తా, వాడు వినలేదనుకో, కింద పడ్డాడనుకో ఇష్టం పెడతారా? దగ్గర తీసుకున్న మంది అన్నా ఓకే, ప్రజలు తప్పు చేసిన అనుకోండి, మీకు అధికారం చేయలేదు అనుకోండి, ఒక కోటి పాత్ర నడుస్తుంది తెలంగాణలో. ఇల్లు అన్ని ఉండి ఇల్లు ఉగలబడుతుంటే, అర్ధరాత్రి ఇంటి మీద కొంచెం ఇల్లు ఉగలబడుతుంటే ఆదుకోవాల్సిన అమ్మలాంటి మన బాధ కేసీఆర్ ఇది మనం అడగాల్సింది. అందుకోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నన్ను పార్టీ నుంచి బయటకేస్తే నేను వెంటనే పార్టీ పెట్టలే. ఆనాడు కూడా చెప్పినా నేను ఆలోచన చేసుకున్నా, మారుతారేమో అని చూసిన పదే వేచి చూసిన. నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి 10 నెలలైంది. నాకు నిజంగా మంచిగానే అయింది. ఎందుకు తెలుసా? ఆనాడు ఉద్యోగకారులు ఇబ్బంది పెడుతుంటే నేను ఇంకా గట్టిగా మాట్లాడాల్సింది, మాట్లాడలేదు. ఆనాడు మీకు జరిగింది, ఇవాళ నాకు జరిగింది. కొద్దిగా లేదు. కేసీఆర్ కోసం, టీఆర్ఎస్ పార్టీ కోసం, ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం ఇల్లు అమ్ముకొని, భూములు అమ్ముకొని, ప్రతి ఊర్లో టీఆర్ఎస్ పట్టుగా వేసుకొని పోరాటం చేసినటువంటి కార్యకర్తలు ఎక్కడున్నారు? ఒక గుడి మెంబర్ రాలేదా? ఒక గుడి చైర్మన్ రాలేదా? తెలంగాణను వ్యతిరేకించి ఉద్యమాన్ని కొట్టిపట్టి మన మీద లాఠీలు పెట్టి కొట్టినటువంటి వాళ్ళ
తల్లి కూడా కాపాడుకున్నట్టు పిల్లల్ని కాపాడుకోవాల్సిన మన కేసీఆర్ వచ్చిన ప్రతి సంవత్సరం రాష్ట్రం మొత్తంలో పోస్టులు నింపితే 6,000 పైసలు నామినేటెడ్ పోస్టులు వస్తాయి తెలుసా. అంటే 10 ఏళ్ళ 2 ఏళ్ళ ఒకసారి నామినేటెడ్ పోస్టులు వేసిన ఒక 30,000 మందికి దాదాపుగా ఏదో ఒక గౌరవం. ఏం కావాలి చెప్పండి, ఏం కావాలి? కండువా వేసుకొని పిచ్చోళ్ళ లెక్క తిరిగినందుకు, మన ఇంట్లో విడిచిపెట్టి తిరిగినందుకు ఇంత మర్యాద రావాలి. మా సార్ నన్ను గుర్తుపట్టినా, మా పార్టీ నన్ను గుర్తుపట్టింది, నాకేదో చిన్న పదవి ఇచ్చిందో చెప్తే ఒక మర్యాద ఉంటుంది. వచ్చిందా మనకు మర్యాద? ఎక్కడన్నా వచ్చిందా? ఆనాడు అవహేళన చేసిరు, పార్టీలకు వచ్చి మళ్ళా అవహేళన చేసిరు. అంటే ఎప్పుడైతే అధికారం వచ్చిందో అప్పుడు అమ్మతనం పోయింది, ఎప్పుడైతే అధికారం వచ్చిందో అప్పుడు మమకారం పోయింది. అందుకే అంటున్నా, ఆయన మన కేసీఆర్ కాదు, మన కేసీఆర్ కాదు, మారిన కేసీఆర్, మరబొమ్మ లాంటి కేసీఆర్. కాబట్టి ఇవాళ నేను నిలబడి యుద్ధం చేస్తా ఉన్నా, కాబట్టి యుద్ధం చేస్తా ఉన్నా. ఈ గడ్డకు ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రాణాలు అడ్డం పెట్టుకొని మన ప్రజలు కాపాడాల్సినటువంటి వ్యక్తులు కావాలి, అటువంటి సైన్యం కావాలి. సైన్యమైనా ఎక్కడైతే ఉద్యమం అప్పుడు కడుపు కట్టుకొని కాలు కట్టుకొని పనిచేసినామో ఇప్పుడు అట్లా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని